బొమ్మలు అనే దానికి వచ్చేటప్పటికి దుష్ట శక్తులు అనేది భూత ప్రేత పిశాచాలు కాదండి. అవన్నీ ఒకప్పుడు ఉండేవని అంటారు. కానీ మన యొక్క చూపు ఉంటుంది చూసారా? ఆహా! వీళ్ళు ఇలా ఉన్నారే, వీళ్ళు ఇలా ఉన్నారే, వీళ్ళు ఇలా ఉన్నారే అని చెప్తుంటారు చూసారా? కంటి చూపే దుష్ట శక్తులండి. కాబట్టి మనల గురించి ఓవర్‌గా గొప్పలు చూపించుకొని ఇంటికి రాగానే ఆహా! మా ఇంట్లో ఇది ఉంది చూడండి, అది ఉందని చూడండి చెప్పకండి. అవే దుష్ట శక్తులు. దుష్ట శక్తిని మీరు ప్రత్యేకించి పిలవక్కర్లేదు. మీరే దుష్ట శక్తిగా మారి మీలో ఉన్న గొప్పలని చెప్పడంతో వాళ్ళు మీ మీద ఈర్ష్య పొందుతున్నారు. ఒకప్పుడు డైనోరా టీవీ ఉండేది ఐడియా ఉందా? ఓనర్స్ ప్రైడ్ నైబర్ ఓనర్స్ ప్రైడ్ అండ్ నైబర్ అదే ఒకటి అంటారు. అలాగే మనమే ఆ దుష్ట శక్తులను మనం పిలుస్తున్నట్టు మన గొప్పలు చెప్తున్నాం కాబట్టి చిన్న చిన్న బొమ్మలు అంటే ఇలా కూడా కొన్ని ఉన్నాయండి. ఇంటి ముందర అందరూ ఒక రాక్షసి బొమ్మ పెడతారు. చిన్న చిన్న పిల్లలు ఆ గల్లీలో ఉంటారు. ఎవరైనా రాక్షసి బొమ్మను చూసి భయపడతారు. మరి మీ ఇంటికి అది మంచిదా? చెడ్డదా? అంటే మీ ఇంటి ముందర ఒక ఫ్లవర్ బొకే పెట్టండి. అందరూ చిరునవ్వుతో చూస్తారు. అదే దైవశక్తి. ఆ దుష్ట శక్తిని మనమే బొమ్మగా రూపంలో తీసుకొచ్చి పెడుతున్నాం కాబట్టి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఈ పనికిరానివి వేలాడదీయడం, అవన్నీ చేయకండి. చేతి నిండా కంకణాలు కట్టుకోవడాలు ఇవే దుష్ట శక్తులు. ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలు. దైవానుగ్రహం కంప్లీట్‌గా మీతోనే ఉంటుంది. విజయోస్తు.